ప్రాంతీయ పార్టీలను ప్రజలు కోరుకోవటం లేదు. ఈ రోజు జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ఈ రోజుకి బతికుంది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏకైక నాయకురాలు మరి ఇందిరాగాంధీ అని కళ్ళనీళ్లతో ఉన్నారు. మాకు ఇల్లు ఇచ్చింది, ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పొలాలు ఇచ్చింది, మాకు మనోధైర్యాన్ని ఇచ్చింది, మనిషిగా నిలబడే ధైర్యాన్ని ఇచ్చిందని దళితులు కోరుకుంటున్నారు, ఎస్టీలు కోరుకుంటున్నారు. మరి అంతేకాదు ఉద్యోగస్తులు కోరుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు మాకు పాత పింఛన్ విధానం కావాలని. మరి ఒకప్పుడు వర్తకులు కోరుకునే వాళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీని, అందరూ వర్తకులు కోరుకుంటున్నారు. ఎందుకు అంటే జిఎస్టీ దీనివల్ల ధరలు బాగా పెరిగిపోయినాయి, నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఈరోజు మన ప్రాంతంలో నిరుద్యోగానికి కారణం ఇద్దరు, చంద్రబాబు నాయుడు, ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి. వచ్చినటువంటి పెద్ద ప్రాజెక్టులను చెడగొట్టారు వీళ్ళు. మనవరం బెల్ ఫ్యాక్టరీని, దుగరాజపట్టణం ఓడరేవుని ఇద్దరు చెడగొట్టారు. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని లేకుండా చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి కొడుక్కి మరి చంద్రబాబు నాయుడికే దక్కింది. వీళ్ళని నేను ఖండిస్తున్నాను. వీళ్ళు రేపు రాబోయే ఎన్నికల్లో కనపడరు, వినపడరు, మీరే చూడండి. జగన్ బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏం చేశాడో ఆయనకే ఎందుకు చిరంజీవి మా కాంగ్రెస్ పార్టీలో ఈ రోజుకి సభ్యుడిగా ఉన్నాడు, ఆయన ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని ప్రజలు అడుగుతున్నారు. వెనకాల ఏమి ఆయన 14 సంవత్సరాలు చేశాడు, ఈయన 5 సంవత్సరాలు చేశాడు. చిరంజీవి ఎందుకు ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండకూడదు? ఎవరు ఆపారు? మంచోడే, అందరికీ తెలుసు, నిజాయితీ గల్లవాడే, ఏం పొరపాట్లు ఏం చేయడు. ఆయన్ను నేను చెప్పడం కాదు, ప్రజలు కోరుకుంటున్నారు చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలని. మన ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటగిరిలో పోటీ చేయమనో, లేకుంటే తిరుపతిలో పోటీ చేయమనో, ఆయనకి ఇష్టమైతే పాలకొండలో పోటీ చేయమని. ఖచ్చితంగా 50,000 ఓట్లు మెజారిటీతో గెలవడమే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయం. ముఖ్యమంత్రి ఆయన్ని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. చింతామోహన్ కాదు, ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు, 5 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఎప్పుడు వీళ్ళేనా? చంద్రబాబు నాయుడు రెడ్డి వీళ్ళేనా? మిగిలిన వాళ్ళు మనుషులు కాదా? 100కి 92% ఉన్నవాళ్ళు మనుషులు కాదా? ఏమి బలిజా కాపుల్లో ఒక్కసారి ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? ఎవరు ఆపుతున్నారు వీళ్ళని? ఏంటిది? ఊరికి అదేదో షటిల్ ఆడుకున్నట్టు, బాల్ ఆట ఆడుకున్నట్టు, ఆయన చేతుల్లో బంతి, ఈయన చేతుల్లో బంతి, నేను గెలుస్తానని, ఆయన గెలుస్తానని. ఏమి నిన్న ఆడ జరిగినటువంటి వెంకటగిరి మీటింగ్ ఫ్లాప్, 3,000 మంది వచ్చారు. ఆయన 1:15 నిమిషాలు మాట్లాడితే వినేదానికి కూడా ఎవరు మంది వచ్చారు. 1,00,000 మందిని తీసుకొస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 3,000తో 1:15 నిమిషాలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడో ఆయనకే తెలియదు. మరి ఆయన ఈ ప్రాంతానికి, గూడూరుకి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, వెంకటగిరికి ఏమి చేశాడు చంద్రబాబు నాయుడు, ఈ 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? నెల్లూరు జిల్లాకు కానీ, తిరుపతి ప్రస్తుతం జిల్లాకు కానీ ఏమీ చేయలేదు. మనవరం బెల్ ఫ్యాక్టరీని తీసుకొచ్చాం, ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చేటట్టుగా దాన్ని పూర్తిగా మూతేసేసారు. ఈరోజు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాన్ని మూత పెట్టించాడు. ఒక్కరోజు కూడా మనవరం బెల్ ఫ్యాక్టరీని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడకపోవడం, మరి జగన్ బాబు కూడా మాట్లాడకపోవడం, బీజేపీ మాట్లాడకపోవడం అనేది దుర్మార్గం, అన్యాయం మన ప్రాంతానికి. దుగరాజపట్టణం 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి దుగరాజపట్టణాన్ని తీసుకొని వచ్చాం. మరి చంద్రబాబు నాయుడు జాబు రాసి ఆపాడు. మరి గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్ళూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు, జగన్ బాబులు
మరి భారతీయ జనతా పార్టీలు ద్రోహం చేశాయని చెప్పక తప్పదు. రాజకీయాలు నేను ఒక్కటి చెప్తున్నాను, ఇచ్చాపురం నుంచి చిత్తూరు దాకా కాంగ్రెస్ గాలి కొడతా ఉంది. అందరూ ఆకాశం వైపు చూస్తున్నారు, భూమిని ఎవరు చూడటం లేదు. పేదవాడు మనసులో ఉద్దేశాలు ఎవరికి తెలియదు. నేను చెప్తున్నా, ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు జగన్ ఫ్రెండ్స్ జోక్ అని. చివరికి ఆయన జోక్లో పడిపోతాడు. ఖచ్చితంగా 175 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 130 స్థానాలు మేము గెలవడం ఖాయం అని తెలియజేస్తున్నాం. ఇంకొక నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. దేశంలో ఇప్పుడు ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది. సామాన్యుల జీవితం చాలా సాడ్గా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అసలు టు హ్యావ్ ఎనీ చేంజ్ ఫర్ గవర్నమెంట్ ఇన్ స్టేట్ ఆల్సో. పార్టీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఇవాళ ప్రజలందరూ మార్పు కోరుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీనే కావాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకోవడం జరుగుతోంది. రాబోయేటువంటి ఏప్రిల్లో జరగబోయేటువంటి 24 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంతో ముగుస్తుంది, అధికారంలోకి రాబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.